సో వెల్కమ్ బ్యాక్. ఇది రోజు ఇప్పుడు నేను వచ్చిన లొకేషను రోజు దీని మీద వచ్చినప్పటి నుండి దీని మీద ఒక 10 సార్లు వెళ్ళి ఉంటా. దీని మీదగా సరేలే దగ్గరలోనే ఉంటుంది కదా, ఎప్పుడు కావాలి అప్పుడు చూడొచ్చు కదా అని వచ్చాము. ఇది లొకేషన్ వచ్చేసి వ్యాట్ లోక్ మోలీ. సో చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. ఇప్పుడు లోపల కార్ వెళ్ళింది కదా, అది ఎంట్రన్స్. ఇది అది కాకుండా మెయిన్ అక్కడ మళ్ళీ మీకు ఒక గోపురంగా కనపడుతుంది కదా, అది కూడా ఎంట్రన్స్. నా వెనకమాల మీరు చూడొచ్చు ఏనుగులు. ఇక్కడ నేమ్ మెన్షన్ చేసి వ్యాట్ లోక్ మోలీ. ఇది కూడా 13వ శతాబ్దం చెందింది. మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోడ్డు మీద ఇప్పుడు మీకు ఆపోజిట్ ఉన్న ట్రాఫిక్. ఇది సిటీ వాల్ బయట. సిటీ వాల్ అంటే ఏం లేదు, ఇది యాన్షియన్ సిటీ అనమాట. మీకు ఆ టేప్కి ఒక కెనాల్ ఉంటుంది. ఈ యాన్షియన్ సిటీ చుట్టూ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ లోపల వాళ్ళ లోపల మళ్ళీ రోడ్డు, బై డైరెక్షన్ రోడ్డు. అంటే లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళే ట్రాఫిక్ ఏమో యాన్షియన్ సిటీ లోపల, రైట్ హ్యాండ్ వెళ్ళే ట్రాఫిక్ ఏమో యాన్షియన్ సిటీ బయట. 50 అడుగులు మా కెనాలు దీని చుట్టూతా యాన్షియన్ సిటీ చుట్టూతా ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను పిక్చరైజ్ చేసి. సో అది తెలిసి ఇది అనుకుంటా మెయిన్ ఎంట్రన్స్. మీరు వెనకమాల చూడొచ్చు, ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ ద్వారపాలకుల్లాగా ఇటు గ్రీన్ ఇటు రెడ్ ఒకటి పెట్టారు. సో అది మనం దీనిలో నుండి వెళ్దాం. అయితే సింహద్వారం నుండి వెళ్దాం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు 2 వైపులా 2 ఏనుగులు దర్శనం ఇస్తాయి. సో ఇదిగోండి, ఇది ఒక ఏనుగు, మళ్ళీ ఇటువైపు ఒక ఏనుగు, 2 వైపులా 2 ఏనుగులు. సో అది ఇది వన్ ఆఫ్ ది టెంపుల్. యాక్చువల్గా వ్యాట్ లోక్ మోలీ అనేది ఏంటనేది లోపల కింద చూపిస్తాను. సో చాలామంది వెళ్తున్నారు. ఇది యాక్చువల్గా యాన్షియన్ సిటీలో ఉన్నట్టే, ఎందుకంటే గోడకి బయట ఉంటుంది జస్ట్ ఆనుకుని అంతే. సో అంతకు మించి కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇక్కడ చూడొచ్చు, ఇది చియాంగ్ మాయి టూరిస్ట్ మ్యాప్. నేను యాన్షియన్ సిటీ అన్నాను కదా, ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉండి దీని చుట్టూతో కెనాలు. ఇటు వెళ్ళేదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాఫిక్, బయట ఏమో రైట్ హ్యాండ్ ట్రాఫిక్. మనం ఇప్పుడు రెడ్ మార్క్ దగ్గర ఉన్నాం. సో ఇదంతా చియాంగ్ మాయ్ అనమాట. ఆ లోపల స్క్వేర్ లోపల ఉన్నది యాన్షియన్ సిటీ. దాని చుట్టూతో ఆ యాన్షియన్ సిటీ చుట్టూతో వాల్ ఉండదు అన్నమాట. సో ఇవన్నీ మనం కవర్ చేసాం. ఇప్పుడు దీనికి వచ్చాం. అది మీకు చెప్పడానికి థాయ్ భాష, అంటే కొన్ని ఇంగ్లీష్లో కూడా రాశారు కానీ థాయ్ భాషలో ఉంది. సో అక్కడ ఇంగ్లీష్లో కూడా రాశారు. అవన్నీ మనం చూసేసాం. సో ఇప్పుడు మనం వెళ్దాం లోపలికి. ఏమంటే ప్రతి చోట బుద్ధుడే. మీకు ఎక్కువ ల్యాగ్ లేకుండా, టైం వేస్ట్ చేయకుండా తక్కువలో తక్కువ చూపించేస్తాను. అంటే కాంప్రమైజ్ కాదు, అన్నీ చూపిస్తాను. అసలు ఇది లోపల ఎలా ఉంది, బుద్ధుడు ఉన్నాడు. ఇంటీరియర్ చూడొచ్చు. అది మొత్తం 9 స్తంభాలు ఉన్నాయి చుట్టుపక్కల. ఫారినర్స్ అందరూ వెళ్ళి అలా కూర్చొని ఇంకా వాళ్ళు కూడా మెడిటేషన్ లాగా చేస్తున్నారు. అది ఎక్కడున్నా బుద్ధుడే. సో మళ్ళీ లోపలికి వెళ్ళి చూపించి మళ్ళీ లాగ్ అవ్వకుండా ఇదేమో చెప్పేది ద్వారం. చూడండి, భలే బాగుంది. ఇది ఎప్పుడు కట్టింది, ఇంకా అలా నీట్గా ప్రిజర్వ్ చేస్తున్నారు దీన్ని, నీట్గా చెక్ చెదరకుండా ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ బుసలు, ఇది ఇంకో ఎంట్రన్స్ కదా, కార్లు వచ్చే ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూడండి, ఫస్ట్ హట్ దగ్గర ఏదో బుసలు కొడతా ఉంది కదా, అది ఇక్కడైతే బుసలు కొడుతుంది. ఏంటా అని చూద్దామా. హాట్ స్ప్రింగ్సా? అది హాట్ స్ప్రింగ్ కాదు, అలా ఫీల్డ్ తీసుకోవడానికి ఏం లేదు. అలా పెట్టేసి పైప్ అని చూసారా, పైపులో నుండి అలా కూల్గా మిస్ట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నుండి మీరు క్లియర్గా చూడొచ్చు. అది విషయం. ఇక్కడ ఎన్ని ధ్యానం చేస్తున్నారు. ఇది ఒకటి, దీని ముందు ఇక్కడ కూడా ఉన్నాయి. మా మమ్మల్ని చూపించుకుంటాం. సో దీనిలో వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మనం దీనిలోకి వెళ్ళొచ్చాం. అది
మీకు ఎదురు కనపడుతుంది తప్ప కూడా అది దాన్ని ఏమి బంగారు పూత పోయకుండా ఏం పోయకుండా అలాగే పెట్టేశారు. సో దీనికి లెఫ్ట్లో ఇక్కడికి వస్తే బాగా కొంచెం ఓల్డ్గా ఉన్నాయి బిల్డింగ్స్, వాటిని కూడా సందర్శించుకున్నాం. ఇది చైనీస్ అనుకుంటా, ఎందుకంటే డ్రాగన్స్ ఉన్నాయి ఈ లెఫ్ట్లో. ఇది స్టార్టింగ్ అలా పెట్టారంటే చైనీస్, అదిగో చైనీసే, గువాహిన్లో ఏదో అంటారా అని, అలా గాడెస్ అనమాట, చైనీస్ గాడెస్. ఇక్కడేమో రాజులు వాళ్ళ సేనాధిపతులు అనుకుంటా. బుద్ధుడే మెయింటెనెన్స్ ఇది ఆఫీస్ అనుకుంటాను, ఇది కథ ఓల్డ్గా ఉంది. ఇది కూడా ఇటువంటి శిల్పాలు, బుద్ధుడు సిల్వర్ కలర్లో ఉండి బాగుంది. మరి దీన్ని ఇలా ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అర్థం కాదు. అది ఇక్కడ కూడా బుద్ధుడు. సరే మనం మెయిన్ దానిలో వెళ్ళిపోదాం. అది ఇప్పుడు ఈ 13th century అన్నారు చూసారా, అదే. ఇదేంటంటే విత్ ఇన్ ద సిటీలో ఉండటం వలన, బాగా ట్రాఫిక్ ఉండటం వలన కార్స్ని ఇలా లోపలికి వచ్చేస్తాయి. మామూలుగా అయితే ఇది ఎక్కడైనా బయట ఉందనుకోండి కొంచెం ఇలా ఉండి అనేవారు. ఇదిగోండి ఇక్కడ పెద్ద గంట కొడతాకి మళ్ళీ దానికి మీరు చూసారా, ఇప్పుడు చూసిన టెంపుల్స్ అన్నిట్లోనూ ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా లోపల బుద్ధుడు, బయట ఇది ఏదో డైనింగ్ హాల్ లాగా పెట్టారు. అది చూసారా ఆర్కిటెక్చరు అంతా, మరి ఎంత ప్రిజర్వ్ చేశారు ఇది, దీన్ని నీట్గా ఉంది అసలు. ఆ గంట కూడా ఇది మెయిన్. అది అక్కడ చూడండి బుద్ధుడికి తాళ్ళు కట్టి లాగారు, ఏంటి అర్థం కావట్లేదు. గమనించారా, అదిగో తాడు ఉంది లోపల, కింద క్లియర్ చూపిస్తా. సో ఇదంతా డిజైన్ చెదరకుండా అంటే నిజంగా మర్చిపోవాలి, లేకపోతే మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసేది తెలియదు. సో ఇది చెప్పేయచ్చు నేనే. అది అక్కడ కోడింగ్ చూసారా, కోడింగ్ ఎలాంటి తీశారు అది ఏంటో తెలియదు. మేబీ పైకి వెళ్తారే జనాలు, లేదు దాంతో పంపిస్తారు. ఇది చూసారా కోడి చేత ఏదో ఏదో పంపిస్తారు. అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ ఉంది, అక్కడ బుద్ధుడు ఉన్నాడా, ఆ బుద్ధుడి దగ్గర ఏదో పెట్టి రావడానికి అన్నమాట. సో ఇది పగోడా. మళ్ళీ ఇక్కడ రాతి నలుగు రంగులో బుద్ధుడు, ఇక్కడ ఇది. ఇక్కడ చూడండి రెడ్ కలర్ స్తూపం. సో ఇక్కడ ఒకటి స్నేకులు, దానిలో మధ్యలో తగిలింది, ఇది ఒక స్తూపంలో ఉంది. ఇది నిజంగా ఏం కట్టారంటే ఇది, ఆ పైన ఎలా చెక్కారో దాని అప్పట్లో. సరే మన దగ్గర ఉన్నాయనుకోండి ఇలాంటి వండర్స్, కాకపోతే ఇది ఇక్కడేమో వీళ్ళు హారతలు ఇవ్వడానికి ప్లస్ డబ్బులు వేయడానికి ఇలా పెట్టారు. ఇందాక మనం దర్శించుకున్నాం కదా బుద్ధుడు, లోపల నుంచి చూసాం కదా, అది వెనకమాల సైడ్ అన్నమాట. సో ఇంతే, ఇది మేము ఎక్కువసేపు పట్టదు. డ్రాగన్స్ ఉంది, ఇక్కడ మళ్ళీ బుద్ధుడు. సో వెనకమాలకి వెళ్ళడానికి కూడా సరే లేదు. సో ఇక్కడతో ఇది ఇక అంటే వీళ్ళు ఫోటోషూట్ తీసుకుంటున్నారు లోకల్ థాయ్ కాస్ట్యూమ్లో. సో అది ఎందుకు మళ్ళీ అడ్జస్ట్ చేయటం. ఇదిగోండి ఇందా ఏదన్నా కదా ఏదో పంపిస్తున్నారు. అది చూడండి అవుతుంది పైకి, ఆ అమ్మాయి లాగుతుంది చూసారు కింద నుండి. ఏదో అక్కడికి వెళ్ళి అది అలా పోయటం అనుకుంటా, బుద్ధుడికి ఏదైనా సంథింగ్ తీర్థం అంటారు, అది మరి ఏమంటారు అది చూడండి. ఇది 13th centuryలో బిల్డ్ చేశారు. ఇది నీట్గా వచ్చి చెదరకుండా ఉంది చాలా వరకు. పాడు చేయకుండా ఉంటే ఏదైనా ఉంటుంది, కాకపోతే ఇప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటారు చూసారా, అదిగో అలా పోసి మళ్ళీ వెనక్కి వస్తుంది. అదేదో తీర్థం లాగాను, మళ్ళీ జలం ఏదో వాటర్ లాగా, సేక్రెడ్ వాటర్, హోలీ వాటర్ అంటారు చూసారా,
వాళ్ళు పూజించి దేవుడి ముందు పెట్టి ఇలా పోసాక కదా నైవేద్యంలాగా అలా పోయటానికి అనుకుంటా. అది అలా వస్తుంది. ఇదే వేటలోకి మోలి. ఇంక నేను చుట్టూ తెప్పించాను ఎందుకంటే మీకు బోరు కొట్టుద్ది. దీని ఆపోజిట్లో కూడా ఒక ఏదో ఉంది, కానీ నేను చూపించను ఎందుకంటే అది ఎప్పుడు వచ్చినప్పటి నుండి క్లోజ్ చేసి, అంటే జనాలు ఎవరో లేరు దానిలో, మరి ఎదురు కనబడుతుంది చూసారు ఆ రోడ్ అట్లా. అవి కూడా కొన్ని టెంపుల్స్ అన్ని నేను అనను అన్ని, మళ్ళీ మీరు రిపీటెడ్గా అంటావా అని చెప్పేసి ఇలా ఏదైనా బాగా ఆర్కియాలజికల్గా లేకపోతే సిగ్నిఫికెన్స్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వాటి మాత్రమే నేను చూపిస్తున్నా. ఇంకొకటి మిగిలిపోయి ఉంది, దానికి వెళ్దాం.